రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు వాయిదా పడ్డాయి. సమావేశాలు నిరవధికంగా వాయిదా వేస్తూ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. కాగా 2 రోజుల పాటు సమావేశాలు వాడివేడిగా జరిగాయి. బుధవారం రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై కాంగ్రెస్ ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయగా బీఆర్ఎస్ నేతలు వివరణ ఇచ్చారు. ఇవాళ విద్యుత్ రంగానికి సంబంధించిన అప్పులపై ప్రభుత్వం మరో శ్వేతపత్రం విడుదల చేసింది. దీనిపైన వాడివేడిగా చర్చ జరిగింది. ఒకానొక సందర్భంలో సీఎం రేవంత్ రెడ్డి వర్సెస్ కేటీఆర్, అనంతరం రేవంత్ రెడ్డి వర్సెస్ అక్బరుద్దీన్ ఓవైసీ మధ్య మాటల యుద్ధం జరిగింది. బ్రేకింగ్ చూస్తున్నాం. తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు వాయిదా పడ్డాయి. సమావేశాలు నిరవధికంగా వాయిదా వేస్తూ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. కాగా 2 రోజుల పాటు సమావేశాలు వాడివేడిగా జరిగాయి. బుధవారం రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై కాంగ్రెస్ ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయగా బీఆర్ఎస్ నేతలు వివరణ ఇచ్చారు. ఇవాళ విద్యుత్ రంగానికి సంబంధించిన అప్పులపై ప్రభుత్వం మరో శ్వేతపత్రం విడుదల చేసింది. దీనిపైన వాడివేడిగా చర్చ జరిగింది. ఒకానొక సందర్భంలో సీఎం రేవంత్ రెడ్డి వర్సెస్ కేటీఆర్, అనంతరం రేవంత్ రెడ్డి వర్సెస్ అక్బరుద్దీన్ ఓవైసీ మధ్య మాటల యుద్ధం జరిగింది.